ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్, భారీ సమస్యలు. ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్స్ డబ్బులే ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు. 1045 కోట్లు అయితే 405 కోట్లు. ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి 357 అయితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 289 జీరో. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142 965. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ 609 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732 372. అంటే ఇది కూడా మళ్ళా అది 3 లక్షలు, ఇది 1,35,000 కోట్లు డెట్. ఆ ఫిగర్లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం. డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేశారు. ఎక్కడ పోయిందో తెలియదు. మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర 60% తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5 ఏళ్లలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ బై అప్పటికి ఇప్పటికి ఒక 60% తగ్గే పరిస్థితికి వచ్చింది 14-19కి 19-24కి. నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే 17 అవుట్ ఆఫ్ 18 వచ్చినప్పుడు అప్పుడు 20.9% స్కోరు. ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 18-19కి 47.4 ఉంది. ఇప్పుడు 31.4కి వచ్చింది, 15th ర్యాంక్. రెవెన్యూ మొబిలైజేషన్ 29.7, 22.1కి వచ్చింది 16. డెట్ సస్టైనబిలిటీ 22.7, ఇప్పుడు 0, 18వ ప్లేస్. ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ. దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మనం కూడా మీకు చూపించాను. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా 13.49% ఆ రోజు గ్రో అయ్యాం. 4.45% షేర్ ఆల్ ఇండియా జీడిపిలో. ఈ ఫిగర్ కూడా మ్యానిపులేట్ చేశారు. అన్ని ఫిగర్స్ బాగున్నాయి, మీరు చూడండి. 13, 15, 13, 14, 15. ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు 19లో. ఏప్రిల్లో వస్తానే ఈ ఫిగర్ అంతా మేనేజ్ చేశారు. దానికే తగ్గించారు, మ్యాక్సిమం తగ్గించడానికి. అక్కడ కూడా టింకర్ చేశారు. టింకర్ చేసి దాన్ని కింద తీసేపోయి ఎలా ఉంటుంది, ఇంకా చాలా తక్కువ ఉండేది 19-20, దాన్ని తీసిపోయి యాడ్ చేసుకున్నారు. ఏదేమైనా దిస్ ఈజ్ ది ఫిగర్. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం అప్పట్లో. ఇప్పుడు వచ్చే కొందికి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే 10.32కి వచ్చారు. 4.82 పెరిగింది ఆల్ ఇండియా షేర్. ఇక్కడ 9.88, 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు వచ్చే 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మొత్తం జీడిపి ఇది 9.7. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 trillion, 0.19, 3.82 trillion US. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైనే ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరుగుంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు. ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం. దానిపైన మళ్ళీ
అభివృద్ధి చేస్తాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది.